హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నా యందు నిలిచిండుడి. హల్లెలూయా. ఆయన యందు నిలిచి ఉండాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నావా? మనం ఆయన యందు నిలిచి ఉన్న వాళ్ళగా మారిపోయాం. ఎప్పుడైతే మన కొరకు ఆయన ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచున్నాడో ఆయన యందు మనము నిలిచిన వాళ్ళగా మారిపోయాం. నజరైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించి నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని నీకు అనుగ్రహించిన విశ్వసించిన రోజున ఏమైపోయింది? మనం ఆయన యందు నిల్చున్న వాళ్ళం మారిపోయాం. మన యందు తండ్రి కూడా నిల్చున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఒంటరిమి, మనకెవరు లేరన్న ఆలోచనలో ఉండడానికి వీలు లేదు. నువ్వు ఏ పని చేసినా నాకెవరో తోడు లేరు, నేను ఒక్కడినే అయిపోయాను, ఈ పని ఎలా చేయాలి, దీంట్లో నుండి ఎలా బయటకు రావాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో, ఒక అంధకార పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, బలహీనమైన పరిస్థితిలో ఉన్నావేమో, వాగ్దానంతో దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు. నీవు నా యందున్నావు, నేను నీ యందున్నాను అని నీకు వాగ్దానం ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నీ పక్కన ఎవరైనా ఉంటే నీకు ధైర్యంగా ఉంటుంది కదా. నీకు అది లోకపరమైన ఆలోచన. ఈరోజు దేవుడు నీకు ఏం గుర్తు చేస్తున్నాడు? నీలో క్రీస్తున్నాడు, క్రీస్తు యొక్క తండ్రి నీ యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ పక్కన ఎవరైనా ఉన్నారన్న ధైర్యం నీకుంటే నువ్వు ఏ పనైనా చేయగలుగుతావు, దేంట్లో ఉండైనా బయటికి రాగలుగుతావు. నువ్వు ఒక్కడే ఉన్న ఆలోచన నీకు ఉండదు. ఒకవేళ నీకు బలహీనమైన పరిస్థితుల్లో, అనారోగ్యమైన పరిస్థితుల్లో కానీ, నువ్వు నష్టపోయిన పరిస్థితుల్లో కానీ ఎవరైనా నిన్ను వదిలేస్తారేమో, కానీ నీ దేవుడు నిన్ను వదలడు. నీ పక్కనే ఉంటాడు, నీకు ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ఎప్పుడైతే ఈ వాగ్దానం నీకు ఆ పరిస్థితిలో గుర్తు రావాలండి. నా యందు దేవుడు నిలిచున్నాడని. నువ్వు ఎప్పుడైతే బలహీనమైన పరిస్థితి ఉంటుందో, లేకపోతే పడిపోయిన పరిస్థితులు ఉంటుందో, నష్టపోయిన పరిస్థితిలో ఉంటావో, అప్పుడు నీకేం గుర్తు రావాలి చెప్పనా? నన్ను అందరూ వదిలేశారన్న అది గుర్తు రాకూడదు. నేను ఆయన యందు నిలిచున్నాను కదా, తన ప్రియకుమారుని నివసించాను కదా, నా యందు దేవుడు నిలిచున్నాడు, నా పక్కనే ఉన్నాడు, నన్ను ఏ పరిస్థితి నుండైనా బయటకు తీసుకొస్తానని విశ్వాసం నీలో ఉంటే కోల్పోయిందంతా రెండింతలుగా దేవుని ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు, సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎంత కోల్పోయినా దేవుని యొక్క విశ్వాసాన్ని మాత్రము కోల్పోబాక. దేవుడు నీకు ఇస్తాడన్నది నువ్వు గట్టిగా నమ్ముతావో నీకు కావాల్సినంత రెండింతలుగా తిరిగి దేవుడు నీకు ఇస్తాడు. అట్టి రీతిగానే అడుగుడి నీకు ఇవ్వను అన్నాడు. నీకు ఈరోజు ఏదైతే కావాలో, నీకు ఏదైతే కోల్పోయావో, ఒకవేళ నీ జీవితం ఇంతకాలం ఏదైతే రాలేదో ఈరోజు నువ్వు అడుగు. ఎందుకంటే నువ్వు ఆయన యందు నిలిచున్నావు, ఆయన నీ యందు నిలిచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు కావాల్సిన సమస్తాన్ని అడుగు. దేవుడు నువ్వు అడుగుడు ద్వారా నీ యొక్క విశ్వాసం ద్వారా ఈరోజు నీ కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, మీ యందు తండ్రి మేము నిలిచున్నావు తండ్రి, మా యందు మీరు నిలిచున్నారు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వీడియో చూస్తున్నవారు తండ్రి, ఏ విషయంలో తండ్రి ఇంకా తండ్రి విడుదల పొందలేదో తండ్రి, ఏ పరిస్థితిలో ఒంటరం అయిపోయాం అనుకుంటున్నారో తండ్రి, ఏ విషయాల్లో అయితే తండ్రి వాళ్ళు ఆశీర్వదించబడాలనుకుంటున్నారో తండ్రి, ఆ విషయాలన్నింటిలో తండ్రి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఏ బలహీనత తండ్రి వీళ్ళు ఏలుబడి చేస్తున్నారో తండ్రి, ప్రతి బలహీనత తండ్రి నజరైన యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు తండ్రి స్వస్థపడనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణాల్లో మీరే తోడే నడిపించండి తండ్రి. ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. వీరికి ఈ సమయంలో తండ్రి వీరు ఏ విషయాల గురించి అయితే ఆలోచిస్తూ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ఆ విషయాల్లో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.